ట్రంప్ రెండవసారి ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా రష్యాకు మద్దతుగా ఉక్రెయిన్కు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంది సార్. రీసెంట్గా ఉక్రెయిన్ పైన రష్యా దాడులు మరింత పెంచింది. ఉక్రెయిన్ భద్రత కోసం అవసరమైతే అణ్వాయుధాలు కూడా వాడతామంటూ ఫ్రాన్స్ ఒక ప్రతిపాదన కూడా చేసిన పరిస్థితి. సో పర్యావసానాలు ఏ విధంగా ఉండవచ్చు? మరి చెప్పారు అణ్వాయుధాలు వాడతానని అనలేదు ఎక్కడ. అది సార్ లేదు అనలేదు. న్యూక్లియర్ అంబ్రెల్లాను ఎక్స్టెండ్ చేస్తాం అంటే అర్థం అణ్వాయుధాలు వాడతామని కాదు. న్యూక్లియర్ అంబ్రెల్లాను ఫ్రాన్స్ తన మిత్ర దేశాలకు ఎక్స్టెండ్ చేస్తుంది. అది ఉక్రెయిన్ స్పెసిఫిక్ కూడా కాదు. అది న్యూక్లియర్ అంబ్రెల్లా ఎక్స్టెండ్ చేయడం ఏంటంటే న్యూక్లియర్ ప్రొటెక్షన్, న్యూక్లియర్ డిటరెన్స్ యాంగిల్లో. ఇట్ ఈస్ నాట్ ఫర్ అటాక్. న్యూక్లియర్ డిటరెన్స్ యాంగిల్లో అణ్వాయుధ రక్షణ కల్పిస్తామంటారు. అంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ ప్రకటించింది. నిన్న యూరోప్లో అదే కదా మీరు చెప్పిన యూరోపియన్ దేశాల మీటింగ్లో చెప్పాడు. దానికి ఆ సభలో జరిగిన మీటింగ్లో ఫ్రాన్స్ ప్రతిపాదిస్తే మిగతా యూరోపియన్ దేశాలు కూడా అంగీకరించారు. అంటే దాని అర్థం ఉక్రెయిన్కు మద్దతుగా అణ్వాయుధాలతో దాడి చేస్తామని కాదు. దాని అర్థం ఏంటంటే న్యూక్లియర్ అంబ్రెల్లా అంటే ఒక రకమైన అణ్వాయుధ రక్షణ కల్పిస్తాం మీకని. రక్షణ కవచం అని. రక్షణ కవచం వేరు, ఆయుధం వేరు కదా, రెండింటి మధ్య తేడా ఉంది. న్యూక్లియర్ అంబ్రెల్లా ఇది లైక్ రక్షణ కవచం అంటే ఇట్ ఎలోస్ ఫర్ డిటరెన్స్. అంటే అబ్బో వీడి దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కనుక మనం వీడి జోలికి పోకూడదు అనేటువంటి ఒక డిటరెన్స్ అంటారు దాన్ని ఇంకా వార్ లాంగ్వేజ్లో. సో ఫ్రాన్స్ చెప్పింది ఏంటంటే ఆ న్యూక్లియర్ అంబ్రెల్లా ప్రొటెక్షన్ను, ఇది రక్షణ, అటాక్ కాదు, ప్రొటెక్షన్ అన్నట్టు. మీరు చూడండి కావాలంటే ఇంగ్లీష్ మీడియాలో ఉంటుంది న్యూక్లియర్ ప్రొటెక్షన్, ఎక్స్టెండ్ ద న్యూక్లియర్ అంబ్రెల్లా అంటారు. అంబ్రెల్లా ఈజ్ నాట్ ఎ వెపన్ కదా, అంబ్రెల్లా ఈజ్ ఎ సేఫ్టీ మెకానిజం. అంటే మన తెలుగు మీడియాలో వచ్చింది భద్రత కోసం. మీరు అన్నదాన్ని తప్పండి, మిమ్మల్ని తప్పట్టడం లేదు, నేను కరెక్షన్ చెప్తున్నాను. న్యూక్లియర్ అంబ్రెల్లా అంటారు. అంబ్రెల్లా ఈజ్ నాట్ ఎ వెపన్, అంబ్రెల్లా ఈజ్ ఏ సేఫ్టీ మెకానిజం. మీకు ఎండ మీద దాడి చేస్తానికి అంబ్రెల్లా వాడము, ఎండ నుంచి కాపాడుకోవడానికి అంబ్రెల్లా వాడతాం. సో ఇక్కడ ఏంటంటే న్యూక్లియర్ ప్రొటెక్షన్ను మేము మిత్ర దేశాలకు ఎక్స్టెండ్ చేస్తామని. ఎందుకంటే ఒకవేళ ఉక్రెయిన్కు మద్దతుగా మేము అణ్వాయుధాలే వాడతామని ఫ్రాన్స్ అంటే మామూలుగా ఉండదు పరిస్థితి, యుద్ధమే కదలవుతుంది అనేది. నేను రష్యా వాడదా, రష్యా దగ్గర లేవో అణ్వాయుధాలు. అందువల్ల న్యూక్లియర్ వార్ అది పతాక శీర్షికల్లో మెయిన్ వార్త అవుతుంది అదే నిజమైతే. సో ఇక అందువల్ల ఫ్రాన్స్ న్యూక్లియర్ అంబ్రెల్లా అనేది అది ఉక్రెయిన్ ఎంతవరకు, అది ఉక్రెయిన్ విషయంలో కూడా కాదు, యూరోపియన్ యూనియన్ దేశాల విషయంలో చెప్పిన మాట. అది ఉక్రెయిన్తో సంబంధం ఉన్న అంశమే కాదు. ఇక ఉక్రెయిన్ విషయంలో వచ్చేవరకు ఏంటంటే రష్యా దాడులు తీవ్రతరం చేసిన మాట నిజం. రష్యా దాడులు తీవ్రతరం చేయడం అనేది ఎందుకు చేస్తోంది? రష్యా బహిరంగ ఇప్పుడు జెలెన్స్కీ చాలా వీకెస్ట్ పాయింట్లో ఉన్నాడు. ఇది వెరీ వీక్ పాయింట్లో జెలెన్స్కీ ఉన్నాడు. ఏంటి? అమెరికా ఆయుధాల సరఫరా ఆపేసింది. అప్పుడు అమెరికా నుంచి బుల్లెట్స్, మిసైల్స్, రాకెట్స్, లాంచర్స్ ఇవన్నీ కూడా రోడ్డు మార్గాన పోలాండ్ దాకా వచ్చి పోలాండ్ నుంచి ఉక్రెయిన్కి వస్తాయి. ఇవి ఎక్కడ రోడ్డు మీద ఉంటే అక్కడ అయిపోయాయి. ఎందుకంటే ఇమీడియట్గా హాల్ట్ చేస్తూ ట్రంప్ ఆర్డర్ ఇచ్చాడు. సో ట్రంప్ అమెరికా ఆయుధాలు సరఫరా ఉక్రెయిన్కి అయిపోయాయి. రెండవది ఏంటంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా అయిపోయింది. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎంత కీలకం అంటే రష్యాలో ఏ టార్గెట్ను అటాక్ చేయాలి అన్నది ఉక్రెయిన్కు అమెరికా ఇంటెలిజెన్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్తో రష్యాలో టార్గెట్స్ను ఉక్రెయిన్ ఛేదించేది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలో తెలియదు, ఎలా కొట్టడానికి ఆయుధము లేదు. ఇది ఉక్రెయిన్కు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీకు ఉదాహరణకు టోటల్ మిలిటరీ ఎయిడ్ టు ఉక్రెయిన్ చూస్తే $51 బిలియన్, 27 యూరోపియన్ దేశాలు చేసిన సాయము $51 బిలియన్ అయితే అమెరికా ఒక్కటే చేసింది $65 బిలియన్. అంటే $51 బిలియన్, $65 బిలియన్, ఇంత తేడా. అంటే 27 యూరోపియన్ దేశాలు చేసిన దానికన్నా కూడా నియర్లీ 25% అమెరికా ఒక్కటే చేసేది. అందువల్ల ఎప్పుడైతే అమెరికా మిలిటరీ సాయం ఆగిపోయిందో ఉక్రెయిన్ అనేది తన సొంత రిసోర్సెస్తో కానీ యూరోపియన్ మిలిటరీ ఎయిడ్తో కానీ రష్యాను ఎదుర్కోవడం అనేది సాధ్యం కాదు. ఇది పుటిన్కి అర్థమైంది, ప్రపంచానికి అర్థమైంది కనుక రష్యా మరింత
దాడులు పెంచడానికి కారణం. ఎందుకంటే అమెరికా సాయం ఆగిపోయింది, యూరోపియన్ సాయం సరిపోదు, ఉక్రెయిన్కున్న శక్తి ఉపయోగపడదు, సరిపోదు కనుక. ఇక రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే ఉక్రెయిన్కు సాయం చెయ్యాలి అనేది యూరప్ భావిస్తోంది. కానీ యూరప్ సాయం చేయాలి అంటే యూరప్ దగ్గర ఒకటి ఆ రక్షణ పాఠవం ఉండాలి, స్పేర్ మిలిటరీ కెపాసిటీ ఉండాలి. అమెరికా దగ్గర ఉన్నంత స్పేర్ మిలిటరీ కెపాసిటీ యూరోప్లో లేదు. దాంతోపాటు యూరోప్ ఇప్పుడు డిఫెన్స్ పైన పెంచాలని నిర్ణయానికి వచ్చింది. యూరోపియన్ కమిషన్ దేశాలు 800 బిలియన్ యూరోలు ఖర్చు పెట్టాలి అని కూడా ఈ మధ్య నిర్ణయానికి వచ్చారు. కానీ దిస్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ 4 years, స్ప్రెడ్ ఓవర్ 5 years. ఇప్పుడు తక్షణం కాదది. తక్షణం పెంచుకోవాలి అంటే అంత సులభం కూడా కాదు. ఎందుకంటే మిలిటరీ ప్రొడక్షన్ అంతా నువ్వు డబ్బులు పెట్టినా కూడా ప్రొడక్షన్ కాదు. మొదలు డబ్బులు సమీకరించాలి, తర్వాత ప్రొడక్షన్ ఉండాలి. సో అందువల్ల యూరోపియన్ సాయము ఉక్రెయిన్కు ఇప్పుడు సరిపోదు. ఒకవేళ సరిపోయే స్థాయిలో యూరప్ సహాయం చేయాలని అనుకున్నా అది లాంగ్ టర్మ్లో సాధ్యమైతే తప్ప షార్ట్ టర్మ్లో సాధ్యం కాదు. ఇది రెండవ రీజన్ ఉక్రెయిన్ బలహీనతకు. ఇక మూడవ రీజన్ ఏంటంటే యూరప్ కూడా యునైటెడ్గా లేదు. ఓవరాల్గా ఉక్రెయిన్కు మద్దతు విషయంలో ఏకాభిప్రాయం ఉన్నా ఏ స్థాయిలో దిగాలి, యూరోపియన్ ఫోర్సెస్ పెట్టాలా, ఏ స్థాయిలో దిగాలి అనే విషయంలో కూడా ఏకాభిప్రాయం లేదు. అందువల్ల యూరప్ ఈజ్ ఆల్సో డివైడెడ్ ఆన్ హౌ టు హెల్ప్ ఉక్రెయిన్ అని. ఇది మూడవ కారణం. నాలుగవ కారణం ఏంటి అంటే అమెరికాకు యూరప్కు మధ్య పెరుగుతున్న గ్యాపు, అమెరికాకు రష్యాకు మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం. అమెరికా యూరోప్ దూరమవుతున్నాయి, అమెరికా రష్యా దగ్గర అవుతున్నాయి. ఈ స్ట్రాటజిక్ ఇంబ్యాలెన్స్ అనేది ట్రాన్స్ అట్లాంటిక్ స్ట్రాటజిక్ ఇంబ్యాలెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ అమెరికన్ యూరోపియన్ అలయన్స్ను ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్స్ అంటారు. ఈ ట్రాన్స్ అట్లాంటిక్ స్ట్రాటజిక్ ఇంబ్యాలెన్స్ అంటారు. అంటే అమెరికా యూరోప్కు దూరం అవుతుంది, రష్యాకు దగ్గర అవుతుంది. ఇది ఉక్రెయిన్ను మరింత బలహీనపరుస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో జెలెన్స్కీ ఉంది. ఇక ఐదవది ఈ పరిస్థితిని దేశీయంగా కూడా జెలెన్స్కీ వ్యతిరేక రాజకీయ శక్తులు వాడుకుంటున్నాయి. ఆల్రెడీ ప్రత్యర్థులు మీటింగ్లు పెట్టుకుంటున్నారు, జెలెన్స్కీని తొలగించి ఆ ప్లేస్లో ఇంకొకరిని పెట్టాలి అని. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు అయితే పెట్టలేరు, ఎందుకంటే మార్షల్ లా అమల్లో ఉంది కనుక. మార్షల్ లా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికలు జరగవు. ట్రంప్ ఏమో క్లియర్గా జెలెన్స్కీ ద డిక్టేటర్ వితౌట్ ఎలక్షన్, జెలెన్స్కీ షుడ్ గో అని చెప్తున్నాడు. అంటే అమెరికా ఒకవేళ ఉక్రెయిన్తో ఒప్పందం చేసుకోవాలి అనుకుంటే జెలెన్స్కీ ఉండకూడదు అని కనుక ప్రెషర్ పెడితే జెలెన్స్కీ అక్కడ అడ్రస్ లేకుండా పోతాడు. సో ఇది ఇప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో మనం చూసాం. 20 ఏళ్ళు తాలిబాన్ల పైన యుద్ధం చేసి అమెరికా 20 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వాన్ని నిలిపింది. ఎప్పుడైతే తాలిబాన్లతో ట్రంప్ ఒప్పందం చేసుకున్నాడు ఫస్ట్ టర్మ్లో, ఈవెన్ ఆ ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయలేదు ఆ చర్చల్లో. చివరికి ఆ ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ కూడా చేయకుండా మార్నింగ్ 7 తెల్లారు లేసే వరకు ఎయిర్ బేస్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆయుధాలు కూడా తాలిబాన్లకు అప్పయ్యి వెళ్ళిపోయారు. ఒక రకంగా తాలిబాన్లకు అప్పయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ పారిపోవాల్సి వచ్చింది. అదే పరిస్థితి ఇక్కడ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా పట్టేది. అంటే ఇంటర్నల్ పొలిటికల్ రివోల్ట్, ప్యాలెస్ కూ అంటారు, ఇంటర్నల్ పొలిటికల్ రివోల్ట్ కూడా జెలెన్స్కీ వైపు చూస్తోంది, జెలెన్స్కీ ఎదుర్కోబోతున్నాడు. సో ఈ 5 కారణాల రీత్యా యుద్ధ భూమిలో ఎప్పుడైనా వ్యూహాత్మకంగా కరెక్ట్ బలహీనమైనటువంటి సమయాన్ని చూసుకొని అటాక్ చేస్తారు, అది స్వభావం. సో ఎప్పుడు కూడా ఉండేటువంటి విధానం ఏంటి అంటే వీక్ పాయింట్లో తమ స్ట్రాంగ్ పాయింట్ ఎదుటివారి వీక్ పాయింట్ అది చూసుకొని కొడతారు కదా. ఇప్పుడు మీకు మహాభారత యుద్ధం చూస్తే అర్జునుడిని దూరంగా తీసుకెళ్ళి ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పన్నాడు. కర్ణుడి రథము భూమిలో దిగినప్పుడు అర్జునుడు బాణం వేశాడు. మీకు ఎప్పుడు కూడా మీకు ఘటోత్కచుని ఎప్పుడు పిలిచాడు? శ్రీకృష్ణుడి సలహా మేరకు పాండవులు కరెక్ట్గా రాత్రిపూట కూడా యుద్ధం చేయడానికి నిర్ణయం జరిగాక, సాధారణంగా రాత్రిపూట యుద్ధాలు జరగవు. సో అప్పుడున్న యుద్ధ నియమాల ప్రకారం సూర్యాస్తమయంతో యుద్ధం ఆగిపోవాలి. కానీ రాత్రిపూట యుద్ధం జరుగుతున్న సమయంలో ఘటోత్కచుని పిలిచారు. రాక్షస వీరులు రాత్రిపూట భారీగా యుద్ధం చేయగలుగుతారని. సో అందువల్ల ఎప్పుడు కూడా వ్యూహాత్మకంగా యుద్ధ భూమిలో మహాభారత యుద్ధంలో కూడా మనకు కనబడుతుంది ఇది. అందువల్ల ఏ యుద్ధంలోనైనా శత్రువులు బలహీనంగా